పెళ్లి. ఇది ఇప్పుడు ప్రపంచం మీద ఒక ఆసక్తికరమైన అంశంలాగా అయిపోయింది. అసలు అమ్మాయిలే దొరకడం లేదురా బాబు అని అబ్బాయిలు గింజుకుంటూ ఉంటే, అమ్మాయిలు మాత్రం మాకైతే బేఫికర్ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మీకొక విషయం చెప్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఎందుకు అని. అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా అబ్బాయికి కట్నం ఇచ్చుకోవాలి. లక్షల్లో, కోట్లల్లో లెక్కలేనంత కట్నాలు సమర్పిస్తున్న రోజులైపోయినాయి. ఒక రకంగా కట్నం ఇవ్వడం నేరమే అయినప్పటికీ గూడాను, బట్ కట్నాన్ని మాత్రము ఒక గిఫ్ట్ రూపంలోనే చెల్లించుకుంటూ ఉన్నాయి కుటుంబాలు. మరి ఇన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి నిలబడుతుందా? కాపురాలు సవ్యంగా సాగుతున్నాయా? పిల్లలుంటున్నారా? అసలు పిల్లల్ని కనడానికి గూడా నానా తిప్పలు పడుతూ అవస్థలు పడుతున్న పరిస్థితి. మరి ప్రస్తుతానికైతే అసలు అలాంటి ఇబ్బందేమీ లేకుండా కట్నంతో పని లేదు, పిల్లల గురించి ప్రాబ్లమ్ లేదు, సంబంధం దొరకలేదని టెన్షన్ లేదు. అసలు ఎలాంటి టెన్షన్ లేకుండాను ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చేసింది. ఏంటని ఆలోచిస్తున్నారా? దట్ ఈస్ ఏఐ. ఇప్పటివరకు ఏఐ మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. అనేక రకాల క్రియేషన్స్ చేస్తూ ఉంది. నేచురల్‌గా ఏవైతే ఉంటాయో ఇలాంటి అంశాలన్నీ గూడా ఏఐ సృష్టించి ఇస్తోంది. ఒక సెకండ్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అందించేస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఉపయోగపడిన ఏఐ ముఖ్యంగా ఇప్పుడైతే మాత్రము ఒక పార్ట్నర్ లాగా గూడా పనిచేస్తుంది అనేది క్లియర్ కట్‌గా ఇప్పుడైతే అర్థమైపోయింది మనకి. అయితే ఒకప్పుడు మొన్నటి వరకు కూడాను చాట్ జీపీటీలోని అబ్బాయిలు అమ్మాయిలతోని, అమ్మాయిలు అబ్బాయిలతోని ఆ జీపీటీతోని చాట్ చేసుకునేవాళ్ళు. సో, సరదాగా మాట్లాడుకోవడం, మనం ఏదైనా క్వెషన్ ఏస్తే అది మళ్ళా మనకి రిప్లై ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో, అంతవరకు ఓకే. బట్ ఇప్పుడేంట్రా అనంటే జపాన్‌లో కొత్తగాను సరికొత్తగా ప్రపంచం మీద ఐ థింక్ ఇదే ఫస్ట్ మ్యారేజ్ అని అనుకోవచ్చు. జపాన్‌కి చెందిన 32 ఏళ్ల ఒక మహిళ ఏఐ చాట్ జీపీటీని పెళ్లి చేసుకుంది. మరి పెళ్ళైతే చేసుకుంది. పెళ్ళికి సంబంధించిన వెడ్డింగ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ అదిరిపోయినియి. అందరిని పిలుచుకుంది. మంచి ఫోటో షూట్ చేసుకుంది. నేచురల్‌గా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏమేం చేస్తారో అన్నీ చేసుకుంది. చాలా అసలు ఒ అద్భుతమైన గ్లామరస్‌గా తయారైంది. మీకు ఈ ఫోటోస్‌లో కనిపిస్తుంది ఈ అమ్మాయి. ఎప్పటినుంచో కూడా ఈ అమ్మాయి ఏఐతో ప్రేమలో పడిపోయిందంట. అంటే చాట్ జీపీతోని ఎన్నాళ్ళ నుంచో చాట్ చేస్తూ, చేస్తూ ఒక హ్యూమన్‌ని ఎలాగైతే ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువ అబ్బాయితోని ప్రేమలో అయితే పడిపోయింది. మరి కామన్‌గా మనం అనుకుంటూ ఉంటాం. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే కొంతకాలంగా ఒకరినొకరు హగ్ చేసుకోవడమో, పట్టుకోవడమో, టచ్ చేసుకోవడం ఏవో కొన్ని ఫీలింగ్స్ అంటూ ఉంటాయి. అండ్ పెళ్లిలో కూడా అంతే. సో, నెక్స్ట్ జనరేషన్‌ని మనం ఉండాలి అనంటే ఖచ్చితంగా పెళ్లిలోని ఇదొక పాత్ర అని అనుకుంటాం. సృష్టికి సంబంధించిన అదొక సైన్స్‌గా మనం చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఏఐకి సంబంధించి పెళ్లి జరిగిపోయింది. అన్నీ అయిపోయినాయి. వాళ్ళ ప్రేమ ఫలించింది. అన్నీ అయిపోయినాయి. మరి కాపురం సంగతి ఏంట్రా అని ఇప్పుడు అందరికీ పెద్ద క్వెషన్ వస్తూ ఉంది. అంటే ఇంకా కాపురంతో పని లేదా అనంటే మరి ఈ మధ్య కాలంలో మనం విన్నాము. పిల్లల్ని గూడా కనేసింది మా ఏఐ 48 మందో, 84 మందో సంథింగ్ అరౌండ్ పిల్లల్ని కంది అని జెప్పేసి వేరే కంట్రీ ప్రభుత్వము రివీల్ చేయడం జరిగింది. మరి అక్కడ పిల్లల్ని కనేసారు పెళ్లి లేకుండానే. ఇక్కడేమో పెళ్లయిపోయింది. మరి పిల్లల్ని కంటారా? కంటరా? ఇప్పుడు ఎవరైతే ఆ జపాన్ మహిళ చాట్ జీపీటీని పెళ్లి చేసుకుందో ఏఐకి సంబంధించి మరి త్వరలోన మళ్ళా పిల్లల్ని కనేసాను అని గూడా ఏమైనా పోస్ట్ పెడుతుందా? పిల్లల్ని కనాలంటే ఇంచుమించుగా 9-10 నెలలు అవసరం పడుతుంది. మరి దీంతో సంబంధం లేకుండా ఈరోజు పెళ్ళయి రేపు పిల్లలు పుట్టేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాదా? అన్నది గూడా ఆశ్చర్యంగానే ఉంది. బట్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చాలామందికి పెళ్ళవ్వలేదు అని 40 ఏళ్ళు, 45 ఏళ్ళు వచ్చేసి యాతన పడుతున్న వాళ్ళుంటారు. వీళ్ళందరికీ గూడా మరి ఇది గుడ్ న్యూసే. చక్కగా చాట్ జీపీతోని ప్రేమలో పడొచ్చు, ఏఐని ప్రేమించొచ్చు, ఏఐని పెళ్లి గూడా చేసుకోవచ్చు, ఏఐతోని పిల్లల్ని గూడా కనొచ్చేమో అన్నదైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఏంటంటే ఒకటి ఇది ఎక్కడికి దారితీస్తుంది అసలు? ఇంతకుముందు మనం సేమ్ జెండర్స్ పెళ్లి చేసుకోవడం చూసాము. అబ్బాయిలు, అమ్మాయిలు ఏవేవో విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. వీటిలకే షాక్ అయ్యి తలలు పట్టుకుంటూ ఉన్నారు మేధావులందరూ గూడాను అసలు ప్రపంచం ఎటుపోతుంది అని. ఇప్పుడు ఆ ఏఐని సృష్టించిన మేధావికి గూడా అర్థం కాని పరిస్థితి ఏంది అంటే ఏఐతోని ప్రేమలో పడ్డం, ఏఐని పెళ్లి చేసుకోవడం, ఏఐతో పిల్లల్ని కనడం. సో, ప్రస్తుతానికైతే పెళ్లి జరిగింది. మరి పిల్లల్ని గూడా కంటుందా ఈమె అన్నదైతే మాత్రం మనకి సస్పెన్సు. అది రేపో మాపో వచ్చే ఛాన్స్ గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంత ముందులా సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, చాలా మందికైతే ఈ కోరికను కూడా తీర్చేస్తుంది పెళ్లి, పిల్లలు ఇవన్నీ గూడాను. సో, లెట్స్ సీ అసలు దీని మీద మీ రియాక్షన్ ఏంటో కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.